సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఓం శ్రీ మహాజ్ఞాన సరస్వత్యై నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం శివాయ గురవే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజున మనం పునర్వసు నక్షత్రం వాళ్ళు ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళ నక్షత్ర దోషాలు తొలగిపోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం. అదేవిధంగా వీళ్ళు ఈ యొక్క పునర్వసు నక్షత్రం అనేది రాముడి యొక్క నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం రాముడి యొక్క నక్షత్రం. అంటే రాముడికి వచ్చిన కష్టాలు వస్తాయి అంటే రాముడికి వచ్చిన పేరు కూడా వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుడి యొక్క గ్రహాన్ని ఆరాధించాలి. ప్రతి గురువారం కూడా నవగ్రహాలున్న చోటకు వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి పసుపు రంగు పువ్వులతో ఆ గురుగ్రహాన్ని ఆరాధించి పసుపు రంగు వస్త్రంలో శనగలు పోసి దానం చెయ్యాలి. అదేవిధంగా గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణ చేయడం, సాయిబాబా గుడికి, రాఘవేంద్ర స్వామి దేవాలయానికి దక్షిణామూర్తి స్తోత్రాలు చదవడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. గానుగాపూర్ కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించడం అనేది వీళ్ళకి జీవితంలో అనేక మంచి ఫలితాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఎప్పుడైనా కూడా తప్పకుండా చదువుతూ ఉంటే గురు బలం పెరుగుతుంది, నక్షత్ర బలం పెరుగుతుంది, మంత్ర బలం పెరుగుతుంది. ఇన్ని బలాలు పెరిగితే మనకు అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి. కాబట్టి నక్షత్ర బలం పెరుగుతుంది, మంత్ర బలం పెరుగుతుంది. అదేవిధంగా మనకి ఏ గ్రహదోషం ఉన్నా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, చదువు పరంగా ఏదైనా సరే మీకు కష్టం వచ్చిందా ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించాలి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఇది మీరు నిత్యం పఠించవలసినటువంటి మంత్రం. ఇది రోజుకు 10 సార్లు చదువుతావా, 5 సార్లు చదువుతావా, 100 సార్లు చదువుతావా, ఎంత శక్తి కొలది చదివిన కొద్దీ శక్తి వస్తుంది. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక అవసరంగా అంటే ఒక నియమంగా పెట్టుకుని చదువుతూ ఉండాలన్నమాట. అదేవిధంగా మీ ఇంట్లో దత్తాత్రేయ స్వామి ఫోటోని తప్పకుండా పెట్టుకోండి. పసుపు రంగు పువ్వులతో ఆరాధించండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. లేదనుకోండి పసుపు రంగు జేబురుమాలు దగ్గర పెట్టుకుని వెళ్ళండి. పసుపు రంగు పువ్వులు మీ ఇష్టదైవానికి, కులదైవానికి సమర్పించండి. అదేవిధంగా ప్రతి నెల కానీ అవకాశం ఉన్నప్పుడు కానీ అమావాస్య నాడు కాళహస్తి వెళ్ళాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళు అమావాస్య నాడు అక్కడ కాళహస్తి వెళ్ళి ఆ కాళహస్తీశ్వరుని, ఆ రాహుకేతువుల్ని కూడా దర్శించుకుని కాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించి ఒకరోజు అక్కడ నిద్ర చేసి వచ్చినట్లయితే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ ఇంట్లో దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పూజని మంచి బ్రాహ్మణుల ద్వారా, పండితుల ద్వారా మీ ఇంట్లో దత్తాత్రేయుడి యొక్క పూజ జరిపించుకోండి. దత్తాత్రేయుడి మూలమంత్రంతో మీ ఇంట్లో హోమం జరిపించుకోండి. గురుగ్రహానికి సంబంధించిన హోమం జరిపించుకోండి. మీరు 6 నెలలకు ఒక్కసారి కానీ, ఏడాదికి ఒక్కసారైనా దత్తక్షేత్రానికి వెళ్ళండి. గానుగాపూర్ కానీ, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిఠాపురం కానీ వెళ్ళండి. ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు ప్రతినిత్యం నియమంగా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని చదువుతూ ఉండండి. మీ జీవితంలో అనేకమైనటువంటి మంచి మార్పులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు గురుగ్రహాన్ని ఆరాధించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః మంత్రాన్ని పఠించండి. బ్రాహ్మణులకి శనగపప్పు దానం చేయండి. శనగపప్పు దానం చేయండి. అదేవిధంగా శనగలు గురువారం నాడు గోమాతకి దానాగా పెట్టండి. అమావాస్య నాడు
తప్పకుండా కాళహస్తి వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామివారిని దర్శించండి. మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు కాళహస్తిని అమావాస్య నాడు దర్శించడం, గురుగ్రహాన్ని పూజించడం, అదేవిధంగా బ్రాహ్మణులకి శనగపప్పు దానం చేయడం వల్ల జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు ఈ యొక్క పరిహారాలు పాటించి ఈ మంత్రాన్ని పఠించి జీవితంలో మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.